హాయ్ ఫ్రెండ్స్, టుడే మనము అబౌట్ ఆంజనేయ స్వామికి పూజ ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి పూలతో చేస్తే మనకు శ్రేష్టము శుభ ఫలితాలు వస్తాయో ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాము. మరి చూడండి, ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? అబౌట్ ఆంజనేయ స్వామి గార్డెన్ చూడండి. ఇక్కడ ఉన్న చెట్టు చెరుకు కూడా, దాని కింద బోడ కాకరకాయ చెట్టు, కలబంద, గులాబీలు, అక్కడనే దాని పక్కనే మనీ ప్లాంట్, దాని పక్కనే ఒకటి తమ్మలపాకుది కూడా ఉన్నది. ఫ్రెండ్స్, చెట్లను చూడండి. చిన్న మినీ గార్డెన్, డ్రీమ్ హౌస్ లోపల మినీ గార్డెన్ చూసారా? చూడండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏంటంటే ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు ఏ రోజులు అంటే శనివారం, మంగళవారం మరియు గురువారం. అయితే పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలకిందులుగా పట్టి ఎగురవేసాగాడట. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తన భక్తులను ఎప్పుడు పీడించనని శని అలా మాట, నేను ఎప్పుడు భక్తులను ఎవరిని పీడించనని శని ఆంజనేయ స్వామికి మాట ఇచ్చిన తర్వాత పెట్టాడట. అందుకే 7.5 ఏళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. అయితే స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి పువ్వులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేటి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి తమ్మలపాకుల దండ. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారనమాట. ఇక మల్లెలు. గురువారం స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టమట. మల్లెపూలతో. పారిజాతాలు. స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అట. ఎవరికి? ఆంజనేయ స్వామికి. అందుకే పారిజాత పువ్వులతో పూజ చేస్తారు. ఇక తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతుడికి కూడా ఇష్టమైనదట. ఇక కలువ పూలు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలట. కేరళలోని ఇరింజా జలకుండలో భరతునికి ఒక దేవాలయం ఉందట. అందులో అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయమట. శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమంతు స్వామికి కూడా కలువ మాల వేస్తారట. చాలా ఇష్టం కదా వాళ్ళకి, వేస్తారట. ఇక పంచముఖ హనుమాన్. శ్రీ 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 విష్ణుమూర్తి అంశంలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడట. ఇలా పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి. ఏంటిదంటే తూర్పుముఖంగా హనుమంతుడు. తూర్పుముఖంగా ఉన్న హనుమంతునికి 5 ముఖాలు అన్నమాట, పంచముఖం. అందులో తూర్పుముఖంగా ఉన్న హనుమంతుణ్ణి దర్శనం చేసుకుంటే పాపాలు హరించి చిత్తశుద్ధి కలగజేస్తాడు. ఇక్కడ దక్షిణముఖంగా కరాల ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తారట. జై శ్రీరామ్. పడమర ముఖంగా వీరగరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడట. ఇక ఉత్తరముఖంగా లక్ష్మీ వరాహమూర్తి అంటే గ్రహము చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు ఇస్తాడట. ఇక ఊర్ధ్వముఖంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఆంజనేయ స్వామి
5 ముఖాలు కలిగి ఉంటాడని ఆంజనేయ స్వామికి మనం పూజలు చేసినట్టయితే మనకు కలిగే ఫలితాల గురించి మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళొక్కసారి నా గార్డెన్ చూడరా, చూడండి. 2 ఫ్లవర్స్, రోజెస్, 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 రోజెస్. ఇందులో లిల్లీ ఉన్నాయి, క్రోటాన్స్, రోజెస్, రోజెస్. బాగున్నాయి. బుడకాకరకాయ చెట్టు. ఓకే ఫ్రెండ్స్, బాగున్నాయి కదా, చూడండి. చాలాసేపు నా గార్డెన్ ప్లీజ్. పచ్చదనాన్ని చూసినట్టయితే మన మనసు ఉల్లాసంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, బాగుంది కదా. థ్యాంక్